హలో బ్యూటిఫుల్ పీపుల్, మీలో ఎంతమందికి రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఇష్టమో కమెంట్ బాక్స్ లో కామెంట్ చేసేసేయండి. నేనైతే విశాఖపట్నం కరాసా దగ్గర ఉన్న హిమగిరి మోటో ప్రో గరాజ్ దగ్గరకు అయితే బండి వేసుకుని వచ్చానమాట. యాక్చువల్లీ మన రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ చేసి ఆల్మోస్ట్ 10 months అయిపోతుంది. అసలు ఎవరైనా దీన్ని క్లాసిక్ 350 అంటారా భయ్యా? చెప్పండి మీరే. కస్టమర్ దీన్ని రీమోడల్ చేసుకున్నారంట. మన రాయల్ ఎన్ఫీల్డ్ చైన్స్ పాకెట్స్ అయితే పోయాయి అనమాట. ఆల్మోస్ట్ 10 months కంప్లీట్ అయిపోయింది కదా, అందుకనే చైన్స్ పాకెట్స్ సరిపోయాయంట. సో కొత్తది వేస్తున్నారు వీళ్ళు. చెప్పడం మర్చిపోయాను, ఈ హిమగిరి మోటో ప్రో గరాజ్ వచ్చేసి మా ఫ్రెండ్ దే. సో ఇక్కడైతే మనకి ప్రెసెంట్ చూడండి ఆయిల్ మారుస్తున్నారు అనమాట. ఇంజిన్ ఆయిల్ చూడండి ఎలాగైపోయింది. దాని తర్వాత కొత్త ఆయిల్ ఫిల్టర్ వేసి మోటల్ ఇంజిన్ ఆయిల్ అయితే వేశారనమాట. 1982 సంవత్సరం బుల్లెట్ ఇది. కస్టమర్ దీన్ని రీమోడల్ చేసుకుంటున్నారంట. భలే ఉంది బుజ్ బేబీ. ఫైనల్ గా మన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 అయితే ఫుల్ గా సర్వీస్ అయిపోయి రాయల్ లుక్ అయితే వచ్చేసింది. మళ్ళీ కొత్తగా నిగనగలాడిపోతుంది మన బండి. నేనైతే సర్వీస్ చేసిన తర్వాత ఒక రైడ్ వేసాను. చాలా స్మూత్ గా నడిచేస్తుంది నా రాయల్ ఎన్ఫీల్డ్. నాకు ఈ సర్వీస్ కి మొత్తం అయిన ఖర్చు 5,000 రూపాయలు. మీ బళ్ళు కూడా ఏమైనా ఉంటే సర్వీసింగ్ కి హిమగిరి మోటో ప్రో గ్యారేజ్ కి అయితే తీసుకొచ్చేసేయండి. నేను మీ తేజ సైనింగ్ ఆఫ్.